ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తులుల కార్యములు 8వ అధ్యాయమును తెరచి చూడండి. ఈ అపోస్తులుల కార్యములకే మరొక్క పేరు పరిశుద్ధాత్మ కార్యములు అని పేరు. ఈ యొక్క అపోస్తులుల కార్యముల గ్రంథాన్ని లూకా అనే సువార్తికుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుడు వ్రాసినట్లు చరిత్ర మనకు తెలియజేస్తా ఉంది. 8వ అధ్యాయం తెరచి పట్టుకుని అలాగున దేవుని వాక్యాన్ని వింటూ ఉండండి. యెరూషలేములో ఆదిమ సంఘములో అపోస్తులులు ఉన్నారు. ఆ సంఘములో అద్భుతమైన పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతూ ఉండేవి. ఆ కాలములో సంఘమునకు గొప్ప హింస జరిగినదని లూకా వ్రాస్తా ఉన్నాడు. హింస వచ్చినప్పుడు సంఘం చెదిరిపోయింది. యూదయకు సమరయకు విశ్వాసులు చెదరి వెళ్ళిపోయారు. అదే సమయములో యూదులలో మతభక్తి మతనిష్ట కలిగిన వారు కొందరు స్టెఫను అనే మహాపరిశుద్ధుణ్ణి, విశ్వాసిని, పరిశుద్ధాత్మ పూర్ణుణ్ణి, దేవుని వరములు కలిగిన విశ్వాసిని పట్టుకుని వారు హతసాక్షిగా మార్చివేశారు, హతమార్చారు. స్టెఫను హతసాక్షి అయ్యాడు. విశ్వాసులు భయపడి పలు దిశలుగా వారు చెదిరిపోయి రకరకాల ప్రాంతాలకు వెళ్ళారు. అయితే చెదిరిపోయిన వారందరూ ప్రభువుని గురించి సాక్ష్యం చెబుతూ చెదిరిపోయారు. అంతేకాదు, ఆ కాలంలో సౌలు సంఘములో ఉన్న క్రైస్తవ పురుషులను స్త్రీలను పట్టుకుని చెరసాలలో వెయ్యిస్తూ ఉండేవాడు. సంఘాన్ని హింసిస్తూ ఉండేవాడు, సంఘాన్ని చెదరగొడతా ఉండేవాడు. ఇలాంటి పరిస్థితుల్లో అందరూ చెదిరిపోయిన అపోస్తులు మాత్రం యెరూషలేము సంఘములోనే నిలవబడి దేవునిలో ముందుకు సాగుతా ఉన్నారు. దేవుని యొక్క సంఘానికి ఎప్పుడు శక్తి ఉంటుందంటే, దేవుని యొక్క సంఘానికి ఎప్పుడు దేవుని యొక్క భద్రత ఉంటుందంటే, దేవుని యొక్క సంఘానికి ఎప్పుడు దేవుని యొక్క వరాలు కలుగుతాయి అంటే, దేవుని యొక్క సంఘానికి దేవుని యొక్క తోడ్పాటు ఎప్పుడు ఎక్కువ అవుతుందంటే, ఎప్పుడైతే సంఘానికి శ్రమలు వస్తాయో అప్పుడు సంఘము పొటము వేయబడి సంఘములో ఉన్న అనవసరమైన కలుపు మొక్కలు బయటికి పారవేయబడి చెత్త కాల్చబడి ఫలించని తీగలు ప్రూనింగ్ చేయబడి అనగా కత్తిరించబడి సంఘము బాగా బంగారము ఎలాగైతే పుటము వేయబడుతుందో అలాగా ఆత్మ శ్రమలు, శోధనలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, హింస అనే వాటిని తీసుకుని వచ్చి దేవుడు అప్పుడు సంఘమును శుద్ధి చేస్తాడు. ఇప్పుడు కూడా అదే స్థితిలో క్రైస్తవ సంఘం నడుచుచూ ఉండడం మనకు కనపడతా ఉంది. ఆ కాలంలో సంఘములో నుంచి ఒక అద్భుతమైన సాధనంగా ఫిలిప్పు అనే ఒక వ్యక్తి దేవుని చేత సమరయకు పంపబడ్డాడు. సమరయకు ఆయన పంపబడ్డాడు. సమరయ వరకు ఆయన యెరూషలేము నుండి వెళ్ళినట్లు చరిత్ర మనకు చెబుతా ఉంటది. ఈ ఫిలిప్పు ఒక సువార్థికుడు. సువార్తను ప్రకటిస్తూ సమరయ పట్టణమునకు వెళ్ళాడు. సమరయ పట్టణానికి ఒక చరిత్ర ఉంది. ఏంటి ఆ చరిత్ర అంటే, యేసుక్రీస్తు ప్రభువారు జీవిస్తున్న కాలంలో ఆయన ఒకసారి సమరయ మార్గం గుండా వెళుతూ యాకోబు గారు బావి దగ్గర ఆయన ఒక ప్రత్యేకమైన వ్యక్తి కొరకు కనిపెట్టాడు. ఆ సంగతి యోహాను సువార్త 4వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది, మీకు బాగా తెలుసు. ఆ ఒక్క స్త్రీ ద్వారా సమరయ పట్టణములో మొట్టమొదటిగా యేసుక్రీస్తు అంటే ఎవరో ఆ యొక్క పట్టణములో ఉన్న వారందరికీ తెలిసింది. ఆమె జీవితం మార్చబడింది, ఆమె పరిశుద్ధురాలుగా చేయబడింది. ఫలానా వ్యక్తి, ఫలానా యేసుక్రీస్తు అనే వ్యక్తి నన్ను, నా బ్రతుకును ఆయన తేట తెల్లగా లేకపోతే స్పష్టముగా నాకు చూపించారు. ఆయన నన్ను బాగు చేశారు, నన్ను సరైన మార్గంలోనికి నడిపించారు, నా స్థితిని తెలియజేశారు అని ఆమె వెళ్ళి ఆ పట్టణ జనులతో చెప్పింది. వారు ఆమె ప్రవర్తనను చూచారు. అనేక మంది ఆ పట్టణములో యేసు ప్రభు యొక్క సన్నిధికి, యేసు ప్రభు యొక్క రక్షణకు, సత్య మార్గమునకు వచ్చిన స్థితి, పరిస్థితి మనకు చరిత్ర చెబుతా ఉంది. కాలక్రమేణా
పట్టణం మరలా మామూలైపోయింది, భక్తిహీనంగా తయారైపోయారు. అనేక ఆచారాలు, భక్తిహీనత, విగ్రహారాధన, శారీరక క్రియలు, అనవసరమైన కార్యక్రమాలు, అనేకం దేవునికి విరోధమైన కార్యక్రమాలు మరలా ఊరిలో. యేసుప్రభు అంటే ఎవరో తెలియడం మర్చిపోయారు జనాలు. కాలం మరి గతించే కొలది, కష్టాలు పెరిగే కొలది, శ్రమలు వచ్చే కొలది విశ్వాసులు, మతానుసారులైన విశ్వాసులు కనుమరుగైపోయారు. అయితే పరిశుద్ధాత్ముని యొక్క తలంపు ఏంటో తెలుసా? ఫిలిప్పు అనే సువార్తికుణ్ణి సమరయ వరకు పంపించాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆదిమ సంఘం అపోస్తులు ఉన్నప్పుడే సంఘానికి హింస వచ్చింది. ఈ రోజుల్లో క్రైస్తవ కుటుంబాలకు హింస వస్తే తల్లడిల్లిపోయి మరి శోక సముద్రములో మునిగిపోయి మరి రకరకాలుగా విలాప వాక్యాలు మనం చదువుతూ, విలపించే ప్రార్థనలు చేస్తూ, రకరకాలుగా ఏడుస్తూ, పాటలు పాడుతూ, జీవితంలో కళ్ళు వాసిపోయేలాగన, ముక్కంతా ఎర్రగయ్యపోయేలాగన, ముఖమంతా కందిపోయేలాగున మనం బాగా తల్లడిల్లిపోతా ఉంటాం. అయితే ఏ కుటుంబానికి శ్రమలు రావో అక్కడ పుటము వేయబడిన విశ్వాసం కనపడదు. ఏ విశ్వాసికి కష్టము రాదో ఆ విశ్వాసి నిపుణత కలిగిన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన, నాణ్యత కలిగిన ఏ క్వాలిటీ బిలీవర్గా మారలేడు. హెబ్రీ పత్రికలో రాయబడినట్టు రంపాలతో కోయబడిన అనుభవం, చెరసాలలో వేయబడిన అనుభవం, రాళ్లతో కొట్టబడిన అనుభవం, ఇలాగున భయంకరమైన హింసలు అనుభవించిన సంఘములో నుండి ఒక వ్యక్తి సువార్తకు బయలుదేరితే ఆ వ్యక్తి పరిచర్య ఎలా ఉంటుందో ఫిలిప్పు యొక్క జీవితంలో మనకు కనబడతా ఉంది. ఫిలిప్పు ఆ యొక్క హింసించబడుతున్న సంఘములో నుండి సువార్తకు పంపబడిన వ్యక్తిగా చరిత్ర మనకు చూపించుతూ ఉన్నది. చరిత్రలో ఫిలిప్పు సంగతి మనకు కనబడతా ఉంది. ఈ సమరయ పట్టణానికి ఫిలిప్పు గారు వెళ్ళి యేసుక్రీస్తు యొక్క నామమును గూర్చి, యేసుక్రీస్తు యొక్క రాజ్యమును గురించి ప్రకటిస్తూ ఉంటే దేవుడు అద్భుతాలు చేయడం మొదలుపెట్టాడు, సూచక క్రియలు చేయడం మొదలుపెట్టాడు, మహత్కార్యాలు చేయడం మొదలుపెట్టాడు. దెయ్యాలు కేకలేస్తూ పారిపోవడం మొదలుపెట్టాయి. అంతేకాదు పక్షవాతం చేత బాధపడుతున్న వాళ్ళు లేచి నడవడం మొదలుపెట్టారు. కుంటివారు బాగుపడడం మొదలయ్యింది, గుడ్డివాళ్ళు చూడడం మొదలయ్యింది. ఎప్పుడు యేసును గూర్చి వినని వారు అక్కడ యేసును గూర్చి వినడం మొదలు పెట్టారు. ఎందుకు ఫిలిప్పు యేసును గూర్చి సాక్ష్యం చెబితే, యేసును గురించి ప్రకటిస్తే అద్భుతాలు జరిగినాయో తెలుసా? ఫిలిప్పులో ఆదిమ సంఘము పుటము వేయబడినప్పుడు ఆ సంఘములో ఫిలిప్పు కూడా ఉన్నాడు. శ్రమలలో నుండి వచ్చిన దేవుని సాధనం, కష్టాలలో నుండి వచ్చిన దేవుని సాధనం, హింసలో నుండి బయటకు తీయబడిన దేవుని సాధనంగా ఆ వ్యక్తి కనబడతా ఉన్నాడు. ఫిలిప్పు దేవుని యొక్క సేవ చేస్తూ పట్టణమంతా తిరుగుతూ ఉంటే అందరూ బాగుపడిపోతా ఉన్నారు. ప్రతి కుటుంబంలో ఉన్న కష్టం తీరిపోతుంది, ప్రతి కుటుంబంలో ఉన్న రోగం పారిపోతా ఉంది, ప్రతి కుటుంబంలో ఉన్న శోధన తొలగిపోతా ఉంది, ప్రతి కుటుంబంలో ఉన్న వేదన పోతా ఉంది, ప్రతి కుటుంబంలో ఉన్న ఆ శపితమైన జీవితం పారిపోతా ఉంది. ఫిలిప్పు ఆ పట్టణములోనికి వెళ్ళి పరిచర్య చేయడం మొదలు పెట్టడం ద్వారా ఆ పట్టణంలో మహా సంతోషం కలిగిందంట. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఫిలిప్పు వెళ్ళి దేవుని యొక్క కార్యాలు అక్కడ చేయడం వల్ల పట్టణములో మహా సంతోషం కలిగింది. There was great joy when Philip went and preached about the kingdom of God, about the name of Jesus. యేసును గురించి ప్రకటించడం వలన కుటుంబాల్లో, పట్టణములో, ప్రతి ఒక్క పట్టణంలో, ప్రతి ఒక్క కుటుంబంలో, సమరయ పట్టణం అంతా గొప్ప ఆనందం. ఇక్కడ మీకు ఒక ప్రశ్న. నువ్వు ఒక క్రైస్తవ విశ్వాసివి, నీవు ఒక క్రైస్తవ దేవుని బిడ్డవు, ప్రభువును ప్రేమించావు, రక్షించబడ్డావు, బాప్తిసం తీసుకున్నావు, ఆత్మ పొందుకున్నానంటావు, వాక్య ప్రకారం జీవిస్తున్నానంటావు, భక్తి కలిగిన క్రైస్తవ కుటుంబం అంటావు. అయితే నీ వలన నీ కుటుంబంలో సంతోషమా? ఫిలిప్పు సమరయ వెళ్ళాడు, సమరయలో ఆనందం వచ్చింది. ఫిలిప్పు సమరయ వెళ్ళాడు, సమరయలో సంతోషం కలిగింది. ఫిలిప్పు సమరయ వెళ్ళాడు, సమరయలో కష్టాలు తీరిపోతా ఉన్నాయి. ఫిలిప్పు సమరయ వెళ్ళాడు, సమరయలో అపవాది పారిపోతా ఉన్నాడు. నీవెక్కడికి వెళ్తే అక్కడ సంతోషం కనబడుతుందా? నీవు ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో సంతోషం ఉంటుందా?
కొంతమంది క్రైస్తవులు ఏదన్నా ఇంటిలో అడుగు పెట్టారంటే అక్కడ శాపం వస్తే పరిస్థితి ఉంటుంది, ప్రమాదం ఉంటుంది. ఎవరైనా కొంతమంది కొన్ని ఇళ్ళకి వెళ్ళారంటే సంతోషంగా ఉన్న కుటుంబాలు తల్లడిల్లిపోయి ఏడుపు ముఖాలతో కనపడతా ఉంటారు. చాలామంది క్రైస్తవులు ఒక్కొక్క స్థలానికి వెళ్ళినప్పుడు వారి వలన ఆ కుటుంబాలకు ఆందోళన, శాపం, కష్టం, శోధన, తెగులు, కష్టాలు, నిందలు, అపవాదులు. ఎందుకు? క్రైస్తవుడిగా నిన్ను అడుగుతున్నాను, నీ వలన నీవు దర్శిస్తున్న కుటుంబానికి ఎప్పుడైనా సంతోషం తెచ్చావా? ఫిలిప్పు వెళ్ళాడు, మతాన్ని ప్రకటించలేదు. ఫిలిప్పు యొక్క జీవితం యొక్క పరిచర్య వల్ల అక్కడ సంతోషం కలిగింది. సమరయ పట్టణంలో ఎప్పుడైనా సంతోషం కలిగిందా? నువ్వు వెళ్ళడం వల్ల నీ ఇంట్లో సంతోషం, నీ భార్యకి సంతోషం, నీ భర్తకి సంతోషం, నీ పిల్లలకి సంతోషం. కొంతమంది భర్తలు ఉంటారు, పొద్దున్న లేచినప్పటి నుంచి భార్యలను కొడతానే ఉంటారు, లేచినప్పటి నుంచి పిల్లల్ని తిడతానే ఉంటారు, పిల్లల్ని కొడతానే ఉంటారు, శాపనార్థాలు పెడతానే ఉంటారు, పశువుల పేర్లతో భార్యను పిలుస్తానే ఉంటారు, పశువుల పేర్లతో పిల్లల్ని పిలుస్తానే ఉంటారు. వారిని బట్టి వారి ఇంటిలో సంతోషం లేదు, వారిని బట్టి వారి వీధిలో సంతోషం లేదు, వారిని బట్టి వారి పిల్లలకు సంతోషం లేదు, వారిని బట్టి వారి కుటుంబాలకు సంతోషం లేదు, వారిని బట్టి వారి సంఘాలకు సంతోషం లేదు, వారిని బట్టి వారి సహవాసములకు సంతోషం లేదు, వారిని బట్టి వారి నాయకులకు సంతోషం లేదు, వారిని బట్టి వారి పట్టణానికి సంతోషం లేదా? నిన్ను బట్టి నీవు ఉన్న వీధిలో పలానా వ్యక్తి ఉన్నాడండి మా వీధిలో, ఆ వ్యక్తి వలన ఆశీర్వాదం వస్తుందండి. పలానా వ్యక్తి ఉన్నాడండి మా వీధిలో, ఆ వ్యక్తి వలన ఈ వీధి అంతటికి మేలండి. పలానా వ్యక్తి ఈ సంఘములో ఉన్నాడండి, ఆయన వలన ఈ సంఘానికి మేలండి. కొంతమంది కొన్ని సంఘాల్లో ఉంటారు, వారి వలన సంఘానికి కొరుకుడు పుండు వ్యాధి లాంటి వ్యాధులు వస్తాయి. ఆత్మీయ వ్యాధులు పుట్టించేవారు కొంతమంది ఉంటారు, అంటించేవారు కొంతమంది ఉంటారు, సంఘములను చెడగొట్టేవారు కొంతమంది ఉంటారు, కుటుంబాలను పాడు చేసేవారు కొంతమంది ఉంటారు, కుటుంబాలను నాశనం చేసేవారు కొంతమంది ఉంటారు, కుటుంబాలను సైతాను రాజ్యములో, చీకటి రాజ్యములోనికి లాక్కిపోయేవారు చాలా మంది ఉంటారు. వినా, ఫిలిప్పు సమరయ వెళ్ళి యేసు నామమును గూర్చి ప్రకటించగా సమరయ పట్టణములో ఉన్న శాపం పోయిందే, తెగులు పోయిందే, పట్టణాన్ని పట్టి పీడిస్తున్న ఆ యొక్క చీడంతా పోవడం ప్రారంభమైంది. ఆ సమయంలో సమరయ పట్టణంలో ఫిలిప్పు వెళ్ళేసరికి పట్టణ పరిస్థితి ఏంటంటే, అక్కడ ఒక గారిడీ వాడు ఉండేవాడు. వాడి పేరు సీమోన్. వాడు బాగా గారిడీ చేస్తూ ఉండేవాడు. గారిడీ అంటే మెజిషియన్ అన్నమాట, మ్యాజిక్లు చేస్తూ ఉండేవాడు. మ్యాజిక్ నీకు కనబడకుండా కొన్ని మ్యాజిక్లు చేసేవారు ఉంటారు. వాళ్ళు చేసే పనులు చూసేసరికి అమ్మో నిజంగా మార్చేశాడు, కాకి పిల్లని పౌరై పిల్ల చేసేసాడు అని చెప్పి అబ్బుర పడుతూ ఉంటారు చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు కూడా. సమరయ పట్టణంలో ఫిలిప్పు గారు వెళ్ళేసరికి పట్టణ పరిస్థితి అలా ఉంది. గారిడీ సీమోను పట్టణంలో చాలా పేరు తెచ్చుకున్నాడు. ఎలాగో తెలుసా? గారిడీలు చేసి తాను ఎవడో గొప్పవాడని భ్రమపరచి, విభ్రాంతి పరచి, మోసపూరితమైన కార్యక్రమాలు చేసి దేవుని శక్తి ఇతడే అని చెప్పి పట్టణమంతా ఇక సీమోను చూసి అయ్య బాబోయ్ దేవుని శక్తి అంటే ఈయనేనా అని చెప్పి పట్టణమంతా సీమోను వైపు తిరిగింది. ఒక గారిడీ వాడిని నమ్మింది, ఒక గారిడీ వాడి యొక్క మైకంలో పడిపోయింది, ఒక గారిడీ వాడి యొక్క మ్యాజిక్తో పట్టణాన్ని మ్యాజిక్ యొక్క మైకములో ముంచేశాడు. ఇక పట్టణమంతా ఈ యొక్క సీమోను వశములో ఉంది. విభ్రాంతి పడ్డారు, ఆశ్చర్యపడ్డారు. they were astonished, they were amazed, they were mesmerized, they were captivated by the magic actions and works and deeds of this single magician in the city of Samaria. Samaria పట్టణంలో ఉన్న ఈ యొక్క గారిడీలు చేసే ఈ యొక్క సీమోను చేసే పనులను చూసి పట్టణం అంతా కూడా సీమోను వెంట ఫాలో అయిపోతా ఉన్నారు. ఒక మనిషిని కాదు సీమోను పట్టుకుంటా, పట్టణం మొత్తాన్ని పట్టుకున్నాడు. జాగ్రత్తగా వినండి, సైతాను కూడా అలాగే చేస్తాడు.
సైతాను కూడా మ్యాజిక్లు గారిడీలు చేసి నిన్ను పట్టుకుంటాడు, లేనిపోని అన్ని చూపిస్తాడు, మ్యాజిక్లు చేస్తాడు, గారిడీలు చేస్తాడు, రకరకాల తంత్రాలను చూపిస్తాడు, లేకపోతే రకరకాల విధంగా నిన్ను ఆకర్షిస్తాడు. నువ్వు చూచేదే నిజమని, నీవు వినేదే సత్యమని, లేకపోతే నీకు వాడు కనిపింపజేసేదే యథార్థతని ఆ సైతాను నిన్ను, నీ కన్నులను, నీ మనస్సును, నీ హృదయాన్ని భ్రమింపచేస్తాడు. అందుకని అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో 11వ వచనములో ఒక మాట అంటాడు. ఏమంటాడో తెలుసా? మనము అపవాది తంత్రములను ఎరుగని వారము కాదు. అపవాది మంత్రాలు చేస్తాడు, అపవాది మంత్రాలు వేస్తాడు, అపవాది లేనిపోని గారిడీలు చేసి నీవు చూసేదే సత్యమని, నీవు వినేదే సత్యమని నిన్ను దేవునికి దూరంగా, ఏది సత్యమో, ఏది యథార్థతో, ఏది పరిశుద్ధతో, ఏది పవిత్రమో, ఏది నిజమైనదో, ఏది స్థిరమైనదో, ఏది దేవుని వలన కలిగినదో, ఏది పరిశుద్ధమైనదో, ఏది అక్షయమైనదో, ఏది నీతి కలిగినదో, ఏది పరలోక రాజ్య సంబంధమైనదో, ఏది క్రీస్తు వలన కలిగిందో అది నీకు తెలియనివ్వకుండా గారిడీలు చేస్తూ ఉంటాడు. మొత్తం పట్టణం అంతా విను. కేవలం ఒక వ్యక్తినే సైతాను పట్టుకుంటుందంటే తప్పది. కొన్నిసార్లు సైతాను ఒక వ్యక్తికి పరిమితమైన సైతాను యొక్క తీరు తెన్నులు ఎలా ఉంటాయో తెలుసా? పట్టణాలను పట్టుకుంటుంది, దేశాలని పట్టుకుంటుంది. ఏమండి, దెయ్యాలు మనుషులు పట్టుకోవడం చూసాం కానీ పట్టణాలు పట్టుకోవడం ఎక్కడ చూడలేదండి. ఇక్కడ చూడండి, గారిడి సీమోను మొత్తం పట్టణాన్ని పట్టాడు. వీడు రక్షణ పొందక ముందు వీడు దెయ్యానికి సాదృశ్యం, అపవాదికి సాదృశ్యం, నీచ క్రియలకు సాదృశ్యం. ఏది శాశ్వతం కాదో, ఏది నిజము కాదో దానిని నమ్మించడానికి అతడు గారిడీలు చేసేవాడు. నీవు కూడా ఏది సత్యం కాదో, ఏది శాశ్వతం కాదో, ఏది యథార్థత కాదో దానిని నీవు నమ్మితే నీవు సైతాను యొక్క గారిడీలో పడ్డావన్నమాటే. ఇటున్నావా? కొన్నిసార్లు నీకు మ్యాజిక్లు చూపించడానికి సీరియళ్ళు వాడుకోవచ్చు, కొన్నిసార్లు నీకు మ్యాజిక్లు చూపించడానికి సినిమాలు వాడుకోవచ్చు, కొన్నిసార్లు నీకు మ్యాజిక్లు చూపించడానికి నీ స్నేహితులను వాడుకోవచ్చు, నీ స్నేహితురాలను వాడుకోవచ్చు, నీ రక్త సంబంధులను వాడుకోవచ్చు, నీకు బాగా కావలసిన వారిని వాడుకోవచ్చు. పట్టణం అంతా గారిడీలమయమైపోయాయి. అయ్యగారు, పట్టణాలేనండి? లేదు, దేశాలు కూడా జ్ఞాపకం చేస్తున్నాను మీకు. మార్కు సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభు గెరాసేనుల దేశం వెళ్ళేసరికి బట్టలు వేసుకోకుండా ఒకడు పరిగెత్తుకొచ్చాడు. ఆయనకు ఆహ్వానం పలికాడు. ఆయన, మా దగ్గరికి ఎందుకు వచ్చావయ్యా? మమ్మల్ని బాధ పెట్టకయ్యా, మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవయ్యా అని చెప్తూ అరుస్తున్నాడు. యేసు ప్రభు వాడిని గద్దించాడు, అపవాదిని గద్దించాడు, వాడిలో నుంచి బయటికి రమ్మన్నాడు. నువ్వు ఎవరు అని అడిగాడు. అప్పుడు ఆ సైతాను మాట్లాడుతూ, మేము అనేకులము. ఒక దెయ్యం కాదు ఆళ్ళలో ఉన్నది, ఒక దెయ్యం కాదు, సైన్యం వేల సంఖ్యలో ఉన్నాయి ఒక్కడిలో దెయ్యాలు. అయితే దేవుడు అపవాదిని గద్దించాడు, అపవాది వాడిని విడిచిపెడుతూ ప్రార్థన చేసింది అపవాది సైన్యం, నాయనా మమ్మును ఈ దేశములో నుండి వీడిలో నుంచి పంపదండం లేదు. జాగ్రత్తగా చూడండి. నాయనా వీడు బాగున్నాడయ్యా, బట్టలు వేసుకోకుండా తిరుగుతున్నాడు, వీడిలోనే కాపురం ఉంటామని చెప్పడం లేదు. అవి వీడితో సరిపెట్టుకోలేదు. నాయనా మమ్మును ఈ దేశము నుండి తోలివేయకో. విను, నీ కుటుంబం ఒక దేశం, నీ సంఘం ఒక దేశం. దురాత్మ సమూహాలు తిష్ట వేసినప్పుడు ఒక వ్యక్తిని పట్టుకొని అవి ఖాళీగా ఊరుకో. మొత్తం పట్టణాలను, జిల్లాలను, రాష్ట్రాలను, దేశం వరకే పోతున్నాయి. అక్కడ దేశము నుండి మమ్మల్ని తరిమి వేయకు అంటున్నాయి, దేశము నుండి మమ్మల్ని తోలివేయకు అని. ఈ దేశం నుంచి మేము వెళ్ళిపోవడానికి వీల్లేదయ్యా, మమ్మల్ని ఈ దేశంలో ఉంచయ్యా, వీళ్ళో ఉంచొద్దు అని అనడం లేదు. ఈ దేశం నుంచే మమ్మల్ని తోలేకో, ఈ దేశం నుంచి మేము, డోంట్ సెండ్ అస్ ఫ్రమ్ దిస్ రీజన్, ఫ్రమ్ దిస్ నేషన్.
ఈ దేశాన్ని నుంచి కానీ ఈ ప్రాంతం నుంచి కానీ మమ్మల్ని పంపించొద్దయ్యా, మమ్మల్ని పంపించొద్దయ్యా. ఇదిగో ఆ పందిల్లోకి వెళ్తాం, కాస్త పందిల్లో. పందిల్ని ఎందుకు ఎన్నుకున్నాయి దెయ్యాలో? గొర్రెలను ఎందుకు ఎన్నుకోలేదు? ఒంటెలను ఎందుకు ఎన్నుకోలేదు? ఇతర జంతువులను ఎందుకు ఎన్నుకోలేదు? పందుల గుణాలకు బాగా సూట్ అవుతాయి ఈ దెయ్యాల గుణాలు. కొంతమంది క్రైస్తవుల యొక్క పరిస్థితి, క్యారెక్టర్, పర్సనాలిటీ, జీవిత విధానం, వారి క్రియలు, వారి నడత, వారి చూపులు, వారి యొక్క ప్రతి విధమైన పరిస్థితి పందులను పోలిన పరిస్థితిగా కనబడుతూ ఉంది. విను, ఈ దేశము నుండి మమ్మల్ని పంపించొద్దయ్యా అంటాయి దెయ్యాలు అక్కడ. అందుకని పౌలు అంటాడు, ఏంటో తెలుసా, మనము పోరాడునది రక్త మాంసములతో కాదు, ప్రధానులతో. ఎవరితో? ప్రధానులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు అధిపతులతో. ప్రధాని అంటే మన దేశ ప్రధాని అని కాదు, అధికారులు అంటే మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని కాదు, ఆఫీసర్స్ అని కాదు. క్రైస్తవులకు వాక్యం అర్థం చేసుకోవాలా. ప్రధానులు, అంధకార సంబంధమగు రాజ్యం ఉంది. ఆకాశ మండలమందు స్థిరపడిన దురాత్మల రాజ్యాలున్నాయి. వినండి, ఆ రాజ్యాలకు ప్రధానమంత్రులు, ఆ రాజ్యాలకు రాయబారులు, ఆ రాజ్యాలకు ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, ఆఫీసర్స్ అందరూ ఉన్నారు. పౌలు అంటాడు ఎఫెసీ పత్రికలో, మనం పోరాడుతున్నది రక్త మాంసాలతో కాదయ్యా, మనం పోరాడుతున్నది మనుషులతో కాదు. నీ పోరాటం మీ అత్తగారితో కాదు, నీ పోరాటం మీ అల్లుడితో కాదు, నీ పోరాటం నీ భర్తతో కాదు, నీ పోరాటం నీ భార్యతో కాదు, నీ పోరాటం సంఘములో ఉన్న ఇతర విశ్వాసులతో కాదు. నీ పోరాటం దురాత్మ సమూహములతో, చీకటి శక్తులతో. అందుకని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయములు అంటాడు, ఆపద్దినమందు అపవాది తంత్రములను ఎదురించడానికి తగిన శక్తిమంతులగునట్లు దేవుడు ఇచ్చు సర్వాంగ కవచమును ధరించండి. ఎందుకో? క్రైస్తవ జీవితం ఇట్ ఈస్ ఎ కాన్స్టెంట్ వార్. అనుదిన పోరాటం, ఎప్పుడు యుద్ధమే. క్రైస్తవ జీవితం పొద్దున్న లేసినప్పటి నుంచి నిద్రపోయే వరకు యుద్ధమే, నిద్రిస్తున్నప్పుడు యుద్ధమే. 365 days 24/7, 24 గంటలు, 7 రోజులు, అలాగనే 12 నెలలు ఎప్పుడు యుద్ధమే. అయితే ఈ యుద్ధంలో ఉన్న గొప్ప ఆధిక్యత ఏంటో తెలుసా? క్రైస్తవులు ఓడిపోయే ప్రసక్తి లేదు. ఈ యుద్ధం మనం చేసేది కాదు, ఈ పోరాటం మనం చేసేది కాదు. అపోస్తులుడైన ఫిలిప్పు సమరయ వెళ్ళినప్పుడు చీకటి శక్తులు ఫిలిప్పును బట్టి వెళ్ళిపోలేదు, చీకటి శక్తులు ఫిలిప్పును బట్టి పారిపోలేదు, చీకటి శక్తుల రాజ్యం ఫిలిప్పును బట్టి కూలిపోలేదు. కానీ ఏ పరిశుద్ధాత్మ దేవుడైతే ఫిలిప్పును ఆ పట్టణము పంపించాడో ఆయన వెలుగు అక్కడ ప్రకాశించగా చీకటి రాజ్యాలు పారిపోయినాయి. నీ కుటుంబం ఒక దేశం దేవుని దృష్టిలో, నీ కుటుంబం ఒక పట్టణం దేవుని దృష్టిలో. దేవుడు ఇర్మియాతో అంటాడు, నిన్ను ఇత్తడి ప్రాకారము కలిగిన పట్టణముగా చేస్తాను. ఒక్కొక్క క్రైస్తవుడు ఒక్కొక్క పట్టణం, ఒక్కొక్క క్రైస్తవుడు ఒక్కొక్క దేశం. నన్ను అడిగితే నీ కుటుంబం ఒక దేశం. నీ దేశంలో ఏమన్నా దెయ్యాలు కాపురం చేస్తున్నాయా? పర్మనెంట్ రెసిడెంట్స్ అయ్యారా? పర్మనెంట్ సిటిజన్స్ అయ్యారా? దెయ్యాల యొక్క రాజ్యంగా నీ కుటుంబం మారిందా? నీ వ్యాపారం మారిందా? నీ ఉద్యోగం మారిందా? నీ సహవాసం మారిందా? నీ స్నేహితులు మారారా? దెయ్యాల యొక్క రాజ్యాలను కబలింపజేయడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. ప్రార్థన. మా పరమ తండ్రి, ఇదిగో ఈరోజు మీరు మాతో ఉన్నారు, నీ సన్నిధిలో మేమున్నాం. నీ ప్రియ బిడ్డలుని విమోచించి నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘముతో ఆరాధించే భాగ్యం, వధింపబడిన దేవుని గొర్రె పిల్లకు మ్రొక్కే భాగ్యం. ఈ ఆత్మీయ పోరాటం ప్రధానులతో, అంధకార శక్తులతో, ఈ యుగ సంబంధమైన దేవతలతో మా పోరాటం.
అయితే యుద్ధం యెహోవాదే, యుద్ధం యెహోవాదే, యుద్ధం యెహోవాదే. ఆ పోరాటం నువ్వు పోరాడుతున్నావయ్యా. నీ నీడలో మేమున్నామయ్యా. నీవే మాకు కాపరివై, నీవే మాకు సైన్యాధిపతివై, నీవే మాకు నావికుడవై, నీవే మాకు నాయకుడవై, నీవే మమ్ము నీ పోరాటంలో మాకు ముందు మీరు ఉండి మమ్మల్ని నడిపిస్తా ఉన్నారు. సమరయ పట్టణములో ఉజ్జీవము తెచ్చిన దేవా, సమరయ పట్టణములో ఫిలిప్పు ద్వారా సంతోషమును తీసుకొచ్చిన దేవా, విడుదల తీసుకొచ్చిన దేవా, ఆనందము తీసుకొచ్చిన దేవా, ఇదిగో ఈ బిడ్డలను పరిశుద్ధాత్మను పంపించి ఆత్మానందమును దయచేయండి. ఆత్మీయ కాడిని విరగొట్టి విడుదలను ప్రసాదింపచేయండి. అపవాది కట్టిన కట్లను కాల్చివేసి వీరిని విడిపించి నీ నామ మహిమార్థమైన బిడలుగా తీర్చిదిద్దమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఎవరు ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్నారో వారి శిరస్సులో నుండి, వారి హృదయాల్లో నుండి, వారి జీవితాల్లో నుండి భారం, శాపం, కీడు, తెగులు, పాపపు జీవితం ఇప్పుడే యేసు క్రీస్తు సిలువలో కార్చిన పవిత్రమైన రుధిరముతో కడిగి ఇప్పుడే వారికి విమోచనను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆశీర్వదించండి, దీవించండి, అభిషేక తైలము వారి మీద ప్రోక్షించండి. నీ దర్శనం వారికి కలగాలి, నీ స్వరం వారు వినగలగాలి. వారిని నీ పరిపూర్ణులైన విశ్వాసులుగా తీర్చిదిద్దడానికి ఆత్మాభిషేకం, ఆత్మ నింపుదల, జయ జీవితం, సంతోషముతో నీ యొక్క ఆత్మీయ యాత్ర, విశ్వాస యాత్ర కొనసాగించడానికి నీ కృపను అనుగ్రహించండి. యేసు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దీవెనలు బిడలారా మీకు నిరంతరము తోడయుండును గాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు మమ్మను సంప్రదించండి. Our phone numbers are 9440272335 and 99590479993 and 08832462 408. May God richly bless you.